పెత్తానాలు ఇంకెంత కాలం అనేటువంటిది ప్రధాన వార్త జయవేంద్ర పత్రికలో. ఇప్పుడు ఉన్నటువంటి మీడియాకు ఏ అయితే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటున్నామో ఆ ఫోర్త్ ఎస్టేట్కి ప్రధాన కారణం ప్రెస్ క్లబ్లు, యాజమాన్యము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏ అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఇప్పటికీ కూడా ఏ అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కానీ ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రెస్ క్లబ్లు. ఆ ప్రెస్ క్లబ్లో ఎవరి పెత్తనం ఉంటుందంటే ఇప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉంటుంది. అక్కడ తెలంగాణ వాళ్ళకు ఏమాత్రం గౌరవం ఉండదు. ఆ సందర్భంలో ఆ పెత్తనంలో భాగంగా కొత్త వాళ్ళకు అవకాశాలు రావు, అక్కడ రెస్పెక్ట్ ఉండదు. అక్కడ ప్రెస్ క్లబ్ అంటే తెలంగాణ వాళ్ళకి కాదు, ఆంధ్ర వాళ్ళకి అందరికీ ఒక సమానంగా గుండెకాయ లాంటిది. కానీ తెలంగాణ ఏర్పడ్డది ఆ లక్ష్యం కోసం. కానీ ఆ లక్ష్యంలో భాగంగా అక్కడ పెత్తనం చెలాయించేది మళ్ళీ ఆంధ్ర పెత్తనమే ఉంటుంది. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ కంచెలు మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఉంటారు. బానిసత్వానికి నిదర్శనమే అక్కడ ఉన్నటువంటి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కానీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ. ఎందుకు మరి తెలంగాణలో జర్నలిస్టులు ఉన్నప్పటికీ తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం అయితే ఏర్పడదో, ఏ లక్ష్యం కోసం అయితే నిలబడమో ఆ లక్ష్యం ఎందుకు లేదు అనేటువంటిది ప్రధాన వార్తకు సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తకు సంబంధించి పెత్తనాలు ఇంకెంతకాలం, ఆంధ్ర జర్నలిజం తెలంగాణలో పెత్తనం సహించలేనిది. ఆంధ్ర జర్నలిజం తెలంగాణలో పెత్తనం సహించలేనిది. ఇది నిజమైనటువంటిది. ఇది ఒక్క వందలాది మందికి చెప్పలేక చెప్తున్నటువంటి వర్డ్. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ అయితే జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే జర్నలిస్టులు అని ఎవరైనా కూడా సీనియర్లు కానీ జూనియర్లు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా గుండెకాయ లాంటిది ప్రెస్ క్లబ్లు. మరి ఆ గుండెకాయ లాంటి ప్రెస్ క్లబ్లు ఎవరి ఆధీనంలో ఎవరు వాళ్ళని నడిపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో జర్నలిస్టుల ఫ్లాట్లు వాళ్ళకే పోయినాయి. ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డరు, అనేక సందర్భాల్లో వాళ్ళు నిలబడ్డరు. ఇలా తన్నుల పడి ఇబ్బందులు పడి రాష్ట్రాలు మారితే ఇబ్బంది పడుతుంది. ఈ రాష్ట్రాలు మారితే నిజంగా మా జీతాలు మారుతాయి, మా జీవితాలు మారుతాయి, మా జీతాలు కూడా వస్తాయని చెప్పినటువంటి తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు ఇప్పటికీ కూడా శూన్యమే. తెలంగాణ కోసం ఢిల్లీకి పోయి 2009లో తెలంగాణలో TUWJ నుంచి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి పోయి అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇప్పటి వరకు తెలంగాణ జర్నలిస్టుల నుంచి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏ సంఘాల నుంచి కానీ లబ్ధి పొందని అనేక మంది జర్నలిస్టులు ఈ కుతంత్రాల వల్ల అనేక మంది జర్నలిస్టులు దూరమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బషీర్బాగ్ కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ జరిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే జయవేంద్ర పత్రికలో స్పష్టంగా రాసిన నేపథ్యం ఉంది. మోస్ట్ సీనియర్ జర్నలిస్టులు అంటే మాకు ఎప్పుడు గౌరవమే. ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టులు ప్రయాసన గౌరవించాలి. వృత్తిలో గౌరవం వ్యక్తిత్వాన్ని పనితనాన్ని బట్టి వస్తుంది. సమాజానికి జవాబుదారులందరూ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. పక్షపాత జర్నలిజం రాజకీయ ఆధిపత్యం లాంటిది. సభ్యత్వపు అవకాశాలతో కక్షగడుతున్నారు. కష్టాన్ని బట్టి గౌరవించాలి కానీ పైరులను బట్టి అవకాశాలు కల్పించొద్దు. ప్రెస్ క్లబ్లో సభ్యతాలను బహిరంగపరచాలి. డాక్టర్ బరిగల శివ ఏ అయితే ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యత్వాలు ఆ సభ్యత్వాలు కానీ ఎవరైతే ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి డబ్బులు కానీ ఏ డబ్బులైనా కానీ అవి ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కోసం వాడుతున్నారు. అవిటికి లెక్కలు ఉండవి. అవి ఏం జరుగుతున్నాయి, ఎవరికి అబంధస్తులు ఉంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఉండదు. దోసుకున్నంత దాచుకున్నంత ఎవరైతే సభ్యత్వం అనేటువంటి నేపథ్యం ఉందో ఆ సభ్యత్వాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. ఆ సభ్యత్వాలు కూడా వివక్షతనే గురి అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ SC ST BC మైనారిటీలు అనేటువంటి ఓ వివక్షత తీసుకొస్తారు. ఆ వివక్షత ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరి ఎందుకు జరుగుతుంది? అంత జర్నలిస్టులే కదా. ఎందుకోసం జరుగుతుందంటే ప్రధానంగా మనం చెప్పగానే చెప్పొచ్చు అనేకమైనటువంటి విషయాలు. నిజాయితీని నిర్భయంగా రాయలేని పెద్దలు జర్నలిజంలో పెత్తనం చేస్తున్నారని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉంటున్నామంటూ జర్నలిజంలో పెత్తనం చేస్తున్నారు. ఆధిపత్య పూర్వ రాజకీయం లాంటిదని దాన్ని ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తున్న జర్నలిజానికి ఏమాత్రం
రుద్దొద్దన్నారు. సమాజ సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడ్డ జర్నలిస్టులకు సముచిత స్థానం కేటాయించాలన్నారు. మనమంతా ప్రభుత్వానికి ప్రజలకు వారధులం అనే సంగతిని మర్చిపోయి ప్రెస్ క్లబ్ నియమాలంటూ నిజాయితీగా పనిచేసే వారిని అవమానపరుస్తున్నారు. పెట్టుబడిదారి వ్యాపారంలో కాకుండా నిజాయితీగా పనిచేయడంలో ఎంత గర్వం దాగి ఉంటుందన్నారు. ఎవరితో సంబంధం లేకుండా ప్రజాసేవలో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేక దుష్ప్రచారం చేయడంలో జర్నలిజం పాత్ర కూడా లేకపోలేదని గత 10 సంవత్సరాలుగా ఎల్లో మీడియా పేరు మీద 70% మీడియా ప్రభుత్వానికి అమ్ముడుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని పతనం చేసింది. ప్రెస్ క్లబ్ సభ్యత్వ నమోదు ఆధారాల ప్రకారం ఆంధ్రకు సంబంధించిన పెద్ద మనుషులు తెలంగాణ ప్రెస్ క్లబ్ను శాసిస్తున్నారని మేధావులు భావించిన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా శ్రమపడుతూ ప్రభుత్వ పనితనాన్ని ప్రజలకు తెలియజేయడంలో కొంత శాతం జర్నలిజం నామూషిగా ఫీల్ అవుతుందన్నారు. ఆధారాలతో కూడిన నిజాయితీ ఎప్పుడు దాగుండేది కాదన్నారు. కొత్త వాళ్ళకు అవకాశాలు కల్పించడం, యువకులను ప్రోత్సహించడం జర్నలిజం భాగమైనప్పుడు ఆటంకాలు సృష్టిస్తూ అభ్యంతరాలను కల్పిస్తూ పెద్ద మనుషుల్లా చలమనవుతున్నాం అనుకోవడం సరైనది కాదన్నారు. ఆంక్షలు ఎక్కడైనా ఉంటాయి, కానీ కష్టపడే వ్యక్తిత్వానికి దేనితో పని లేదన్నారు. పెత్తనం చేయాలనుకుంటే శుభ్రంగా రాజకీయాల్లో చేరిపోవడం మంచిది. ప్రధానంగా రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తున్న ప్రెస్ క్లబ్లో హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి అన్నారు. ఎక్కడ చూసినా కుల వివక్షత కూడా కొదవలేనటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పెత్తనం కూడా విచ్చలవిడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. భయంకరమైన పెత్తనంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ బషీర్బాగ్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అనేక మంది జర్నలిస్టులు చెప్పగానే వాళ్ళు ఇబ్బందులు పడే సందర్భాలు. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ జర్నలిస్టులు అయితే ఏ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిలో, ఏ జర్నలిస్టులు అయితే వాళ్ళ ఆకాంక్ష కోసం నెరవేర్చిలో, ఏ జర్నలిస్టులు అయితే నిజంగా ఆంధ్ర పెత్తనం ఉన్నటువంటి ఛానల్లో పనిచేసినప్పటికీ ఎంత భయంకరంగా తిట్టిల్లో, ఆ ఛానల్లో పేపర్లలో పనిచేసినప్పటికీ అలాంటి అవమానాలు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా వాళ్ళ పెత్తనం ఉన్నటువంటి నేపథ్యం ఉందంటే ఎక్కడ ఉన్నాం మనం, ఎవరిని శాసిస్తున్నాం అర్థం కాని పరిస్థితి. ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కానీ ఎవరంటే సీనియర్ జర్నలిస్టులను చెప్పుకునేటువంటి వాళ్ళు కనీసం నైతిక విలువలు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. ఆంధ్ర పెత్తనంలో వాళ్ళ చేతిలో పెట్టేసి ఇలా చేతులు దులిపేసుకొని ఇలా రాజభోగం అనుభవించేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు ఏమన్నా దానికి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారా, ఏమైనా గులాంగిరి చేయడానికి ఏమన్నా వాళ్ళ సొత్తా? అది ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇది జై హింద్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త.